హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్సిరిని. నేనైతే ఈ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? మీరు గుర్తే పట్టుంటారులేండి. గుర్తుపట్టారా ఇంతకీ? సరే నేనే చెప్పేస్తాను. లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ పెట్టాను కదా, నా పూజ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మా పూజ మాత్రమే కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి. సో ఈవినింగ్ అయితే రానే వచ్చింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసేసి పూజతో కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను పూజ. అన్నీ చదువుకుంటాను అనమాట నేను. అమ్మవారికి సంబంధించినవన్నీ చదివేసుకొని ఆ తర్వాత లాస్ట్కి అయితే అన్ని పాటలు పాడుకుంటూ ఉంటాను. నాకు నచ్చిన పాటలు, అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేస్తాను అనమాట. సో ఇలా చేస్తే నా మనసు ప్రశాంతంగా తృప్తిగా ఉంటుందండి. పూజ చేసుకుంటే మాత్రం ఎందుకో తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఈరోజు నేను లైవ్ కూడా పెట్టాను. చెప్పాలంటే నాకు లైవ్లో కూడా చాలా మంచిగా మాట్లాడానండి. ఈరోజు మాత్రం ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు. శారీ బాగుంది, మీరు బాగున్నారు, క్యూట్గా ఉన్నారని చెప్పి లైవ్లో మంచిగా మాట్లాడారు. ఆ లైవ్ మాత్రం నేను మర్చిపోలేను ఆ రోజు, ఎందుకంటే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా పూజలో చేసుకుంటాను అనుకుంటున్నారా? చెప్తాను వినండి. శనగలు పొద్దునే నానబెట్టేసాను కదా, ఇంకా ఉడకబెట్టేసుకొని అమ్మవారికి అయితే ఒక బౌల్లో తీసుకొచ్చి అమ్మవారికి అయితే పెడతాను అనమాట. తర్వాత కడ్డీలు వెలిగించేసి దీపం కడ్డీలతో వెలిగించి ఆ తర్వాత కూడా దీపారాధన చేసేసినాక ఇంకా కింద కూర్చొని అమ్మవారికి సంబంధించినవని చదువుకుంటాను. ఇంతకీ ఏం చదువుకుంటావు అక్క అని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. మహాలక్ష్మి అష్టకం చదువుకుంటాను. మహాలక్ష్మి అష్టోత్తర శతనామం మళ్ళీ 100 మంత్రాలు ఉంటాయి కదండి, అవి కూడా చదువుకుంటాను. ఇంకోటి మహాలక్ష్మి అష్టోత్తరం స్తోత్రం అంటారు కదా, నమస్తేస్తు మహామాయే, ఆ మంత్రం చదువుకుంటాను. సుమనస వందిత అష్టోత్తరాలు ఉంటాయి కదండి, 8 అష్టకాలు, అవి చదువుకుంటాను. అలాగా అన్నీ చదువుకుంటాను అనమాట. మంగళవారం అయితే కుంకుమార్చన చేసుకుంటాను. ఫ్రైడే ఏం చేయను, ఓన్లీ ఇలా చదువుకుంటాను. పువ్వులు ఎక్కువగా ఉంటే బాగుండేది. ప్రతి ఒక్క మంత్రానికి పూలు వేస్తారు, ఇంకా కలగా ఉండేది అమ్మవారు. కానీ నా కాడ పూలు ఎక్కువ లేవని చెప్పేసి నేను కొన్ని పూలతోనే పూజ చేసుకున్నాను. పూలు ఉన్నాయని కాదండి, మనసు మంచిగా పూజ చేసుకుంటే మనసుతో హ్యాపీగా ఉంటాం మనం కూడా. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మా హస్బెండ్కి ఆడిటింగ్ జరుగుతుంది బ్యాంక్లో, అందుకే పొద్దునే అయిపోయిందని చెప్పేసి. పొద్దున్న పూజ పొద్దుంది, ఇప్పుడు పూజ ఇప్పుడే అండి. పొద్దున్న చేసామని చెప్పి ఈవినింగ్ చేయకుండా ఉండం కదా. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మాత్రం మనకి ఎప్పుడు మనసుకి హాయిగా అనిపిస్తున్నప్పుడల్లా పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉండిద్దండి, మనసు బాగుంటుంది, ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. నేను డైలీ ఈవినింగ్ టైంలో ఏ రోజుకు చదవాల్సిన పూజలు మంత్రాలు అవన్నీ చదువుకుంటాను అనమాట. సపోజ్ సాటర్డే అయితే గోవింద నామాలు, ట్యూస్డే అయితే హనుమాన్ చాలీసా, మండే అయితే ఇలాగా లింగాష్టకం, బిల్వాష్టకం అని చదువుకుంటూ ఉంటానండి. ఇంకా అంతేనండి. వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడ దాకా చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు మ్యూట్ చేశానంటే, నా గొంతు మీరు వింటే పాటలు దడుచుకుంటారేమో మ్యూట్ చేశాను అనమాట. ఇంతకీ మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి. వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇట్లా సీ యూ మీ శ్రావణ్. టాటా, బాయ్ బాయ్.